జనసేన ఆవిర్భావ దినోత్సవంలో జన సైనికులు మార్చి 14 జనసేన పార్టీ పండుగ రోజు అదే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం నియోజకవర్గ జన సైనికులు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి జన సైనికులకు వీర మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గ జన సైనికులు అంతా తమ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని, ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని జన సైనికులు అంతా ఆకాంక్షిస్తూ దేవుణ్ణి కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు మన జనసేన పార్టీ 13 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ పెట్టి. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో పలు గ్రామాలు వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాల్లో మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మాకు 2 పండుగ దినాలు ఉంటాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, అదేవిధంగా ఈ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గ్రామంలోని మన జెండా ఎగరాలని, గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మీ అందరం కూడా గ్రామాల్లో చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మండల స్థాయిలోని, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు అత్యధికంగా చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు మన కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిందంటే దాని ముఖ్య కారకులు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులందరినీ ఒప్పించి, అదేవిధంగా దేశ నాయకులు మోడీ గారిని, బీజేపీ నాయకులందరినీ కూడా ఒప్పించి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ కూటమిని ఏర్పాటు చేసి, ఈ గెలుపు కారణం ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ అని చెప్పేసి మేము అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలన్నీ కూడా గ్రామాభివృద్ధి చేయాలి, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో గ్రామానికి సంబంధించిన శాఖ తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలోని కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయనేది వాస్తవం. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ అండి. నా పేరు సంపత్ సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ. ఇవాళ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, సోదరిమణులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం మా అందరి ఆశీస్సులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మిరెడ్డి సురేష్, బెల్ల గ్రామం, రామచంద్రపురం నియోజకవర్గం. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ జనసేన నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ కూడా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ చైతన్య, రామచంద్రపురం నియోజకవర్గం. నేను కాలేజ్ డిగ్రీ చైర్మన్. ఈరోజు మన అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు, జనసేన అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత గొప్ప పార్టీలో పనిచేస్తున్న ఎంతో ఆనందంగా ఉన్న మాకు అందరికీ కూడా. అందరికీ నమస్కారం. నా పేరు పోలిశెట్టి వీర సత్యనారాయణ, రామచంద్రపురం నియోజకవర్గం, రామచంద్రపురం టౌన్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ నా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ, కార్యకర్తలకు, వీర మహిళలకు,
జనసేన నాయకులకు అందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు గుబ్బల శ్రీనివాసరావు, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ రామచంద్రపురం రూరల్ మండల వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రతి చోట నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా జన సైనికులంతా కలిసి ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా భోజనాలు, అదేవిధంగా పిల్లలకి బిస్కెట్లు, స్వీట్స్ కూడా పంచడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి 3 గంటలకి మన రామచంద్రపురం నుంచి ద్రాక్షారం వరకు కూడా భారీ ఎత్తున బైక్ ర్యాలీ, అదేవిధంగా మన భీమేశ్వర స్వామికి పార్టీకి, అదేవిధంగా మన కొలిదర పవన్ కళ్యాణ్ గారికి అభిషేక కార్యక్రమం కూడా ఉన్నది. అనంతరం రామచంద్రపురం చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా బైక్ ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు 13 సంవత్సరాలు కూర్చున్న సందర్భంగా రామచంద్ర నియోజకవర్గం ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై జనసేన, జై జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు నమ్మల నాగేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గం. జనసేన 13వ సంవత్సరం శుభాకాంక్షలు. జై జనసేన, జై జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఊరూరు అప్పటి వరకు మేము మార్నింగ్ 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఊరిలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో భీమేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, మా జనసేన పార్టీ పేరు మీద అభిషేకం జరిపించి తర్వాత కార్యకర్తలకు, జన సైనికులకు అందరికీ కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిర్రా రాజ్ కుమార్. నేను జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ని, కే గంగవరం మండలం, మాది గంగవరం గ్రామం అండి. ఇవాళ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మా జన సైనికులకి, వీర మహిళలకు, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా. మా జనసేన పార్టీ 2019లో పోటీ చేసినప్పుడు 1 సీటు వచ్చిందని అందరూ హ్యాల్ చేయడం జరిగింది. కానీ ఈరోజు నవ్విన నాప్ చేయడమే పండుదన్న చందంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మెరుపుగా 100% స్ట్రైక్ రేట్తో మా పార్టీ ఈరోజు ముందుకెళ్తుంది. రామచంద్రపురం మండలం గల్ల గ్రామం. నా పేరు జగ్గంపూడి గండరాజ్ అండి. 12 సంవత్సరాలు పార్టీ దిగ్విజయంగా పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జన సైనికులకు, వీర మహిళలకు నా శుభాకాంక్షలు అండి. నాకు ఈ పార్టీలో వచ్చిన తర్వాత చంద్రశేఖర్ గారు ఏఎంసీ డైరెక్టర్గా నన్ను నియమించారు. ఈ పదవికి మరింత న్యాయం చేకూరుస్తానని మీకు అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. మన రామచంద్రపురం నియోజకవర్గం జన సైనికులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి రామచంద్రపురం నియోజకవర్గం 2019లో మన నాయకులు శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇన్ని రోజులు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా చాలా అద్భుతంగా ఈ రోజుకి కూడా ఇన్ఛార్జిగా మన రామచంద్రపురం నియోజకవర్గానికి ఎంతో బాగా కృషి చేసి ఆయన మనల్ని నిలబడతాం. ఆయనతో పాటు మేము అందరం కూడా తోడుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాలు పూర్తి చేసిన 13వ సంవత్సరంలోకి ఈ సంవత్సరం రావడం చాలా సంతోషకరం. మరి మన నాయకులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి అధికారంలో లేనందున కూడా ప్రజలకి ఎంతో ధైర్యం చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఎంతో మంచి చేస్తూ మరి ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి అందరికీ కూడా మరొక్కసారి జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పిండి సతీష్ అండి, కుందూరు గ్రామం. మరి ప్రతి ఒక్కరూ కూడా మన శేఖర్ గారితో పాటు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మనం నడుచుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పోలిశెట్టి చంద్రశేఖర్ గారు. సూపర్